డిసెంబర్ 8, 9 తేదీలో హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ 2025 సమిట్ జరగనుంది. సదస్సును తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సదస్సుకు ప్రధాని మోదీతో సహా అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన వాళ్ళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ 2025 సదస్సుకు రావాలంటూ ప్రధానిని ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను సదస్సుకు ఆహ్వానించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు పలువురు మంత్రులు రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను ఆహ్వానిస్తారు. మరోవైపు నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. డిసెంబర్ 8, 9 తేదీలో హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ఆహ్వానం అందించారు. సీఎంతో పాటు ఖర్గేను కలిసిన వారిలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ శెట్టర్, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కడియం కావ్య ఉన్నారు. తెలంగాణ రైజింగ్ 2025 సమిట్ ను తెలంగాణ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డిసెంబర్ 8, 9 తేదీలో హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ 2025 సమిట్ ను నిర్వహించనుంది. అయితే ఈ సదస్సుకు ముఖ్యంగా ప్రధాని మోదీతో సహా అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఆయన ప్రస్తుతం. అయితే ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గేకి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ 2025 సదస్సుకు రావాలంటే ఈ రోజు ప్రధానిని ఆహ్వానిస్తారు. ఇంకా అనంతరం పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఇన్విటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే లోకల్ గా మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు పలువురు మంత్రులు రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను ఆహ్వానించనున్నారు. మరోవైపు నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సీఎం భేటీ అయ్యారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. డిసెంబర్ 8, 9 తేదీలో హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ఇన్విటేషన్ అందించారు. ఇక సీఎంతో పాటు ఖర్గేను కలిసిన వారిలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ శెట్టర్, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక కడియం కావ్య కూడా ఉన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ను తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గేకి ఇన్విటేషన్ అందించారు. ఈ రోజు ప్రధానికి కూడా ఇన్విటేషన్ అందిస్తున్నారు. సో ఇంకా ఎటువంటి ప్లాన్ తో ఉంది తెలంగాణ సర్కార్? రాధిక, ప్రధాని నరేంద్ర మోడీని ఈ రోజు కలవబోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వచ్చిన తర్వాత రాత్రికే, అంటే ఈ రోజు ఉదయం కలవాల్సింది మల్లికార్జున ఖర్గేను, కానీ రాత్రే మల్లికార్జున ఖర్గేను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ఏదైతే 8, 9 తేదీలో తెలంగాణ నిర్వహించబోతున్న ఈ గ్లోబల్ రైజింగ్ సమిట్కు మల్లికార్జున ఖర్గేను రావాల్సిందిగా ఆయనకు ఆహ్వాన పత్రిక అందించారు. ఆయనతో పాటు భట్టి విక్రమార్క, ఇటు ఎంపీలు కూడా, ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు అందరూ కూడా మల్లికార్జున ఖర్గేను కలిసి ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా ఈ సమిట్ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అలాగే ప్రధాని నరేంద్ర మోడీని, ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్యులందరినీ కూడా ఈ సమిట్కు, గ్లోబల్ సమిట్కు ఆహ్వానించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఈ గ్లోబల్ సమిట్కు హాజరు కావాల్సిందిగా కోరనున్నారు. దీనితో పాటు గతంలో ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే వాటి అన్నిటిపై కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, నిధులను ఇవ్వకుండా కొంత ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో గతంలో అనేక సార్లు కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పటికీ కూడా నిధుల విడుదల అనేది జరగలేదు. కొంచెం ఆ నిధులను విడుదల చేయడం ద్వారా పెండింగ్ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చొరవ తీసుకుని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేయాలనేది ప్రధాని నరేంద్ర మోడీకి వివరించే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ గ్లోబల్ సమిట్కు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ఏదైతుందో దానికి సంబంధించి హాజరు కావాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి మాక్సిమం అందరినీ, కేంద్ర మంత్రులను, మరోవైపు పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరోవైపు కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ, వీళ్ళందరినీ కూడా పార్లమెంట్లోనే కలిసి ఈ గ్లోబల్ సమిట్కు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అదే మొత్తం ఈ శిఖరాగ్ర సమావేశం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధాన ధ్యేయంతో ఈ సమిట్ను ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పలుకున్నారు. అంటే ప్రధాని రావడం ద్వారా దీని సమిట్కు మరింత పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమిట్కి వచ్చి రాష్ట్రానికి సంబంధించిన
అభివృద్ధికి సంబంధించి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి కాబట్టి పెట్టుబడులకు సంబంధించిన అనేక కంపెనీలు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రధాని కూడా వస్తే బాగుంటుంది అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టాన పెద్దలను కూడా కలిసి ఈ గ్లోబల్ సమిట్కు ఆహ్వానించనున్నారు. అంటే ఈ పెట్టుబడులు కంపెనీలు రావడం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాలు పెరుగుతాయి, జీవనోపాధి పెరుగుతోంది, ఉపాధి అవకాశాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ పర్యటనకు వచ్చి అందరినీ కలవబోతున్నారు. ఇక దీర్ఘకాలిక తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్ను ప్రదర్శించడానికి కూడా ఈ యొక్క సమిట్ అనేది కీలకంగా కాబోతోంది. దీన్ని వేదికగా చేసుకుని రోడ్ మ్యాప్ను కూడా రూపొందించి అందరికీ దీనికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, కంపెనీలకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తామనే అంశాలపై కూడా ఈ సమిట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం వివరించనుంది. రాధిక. థ్యాంక్ యూ శివ. రైట్, తెలంగాణ రైజిల్ గ్లోబల్ సమిట్ 2025ను తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తోంది తెలంగాణ సర్కార్. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధానిని ఆహ్వానించనున్నారు. నిన్న మల్లికార్జున ఖర్గేని ఆహ్వానించారు. అలాగే లోకల్గా సీఎంల కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇండియాలో స్టేట్ వైడ్ సీఎంస్ను కూడా ఇన్వైట్ చేయనున్నారు.